అదిగో ఆయన మళ్ళీ తొడగొడుతున్నాడు. అదిగో అక్కడ ఆయన మళ్ళీ మిసం మెలేస్తున్నాడు. ఏంటి మళ్ళీ ఎలక్షన్లు వచ్చేశాయా? ఇది సగటు తెలుగోడికి లేటెస్ట్ టీవీ న్యూస్ బొమ్మలు చూసిన తర్వాత వచ్చే డౌట్. మీ ముందుకు వచ్చి చేసిన పథకాలు చేసిన పనులు తెలుగుదేశం పార్టీ అని తొడగొట్టి 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 మీ అందరి ఓట్లు అడగడానికి వచ్చాను. ఇతనే బాలయ్య ఉరఫ్ బాలకృష్ణ. పేరుకు తగిలించుకున్న నందమూరి ట్యాగ్ తో అప్పుడే ఎన్నికల శంఖం ఊదేశారాయన. అందుకే తొడగొట్టేయడం షురూ చేసేశారు. పోయినసారి బావ పార్టీ కోసం సొంత అక్కింటి ముందుకెళ్లి తొడగొడితే ఈసారి ఏకంగా తన కోసమే తొడగొట్టుకున్నారాయన. మీ ముందుకు వచ్చి చేసిన పథకాలు చేసిన పనులు తెలుగుదేశం పార్టీ అని తొడగొట్టి 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 మీ అందరి ఓట్లు అడగడానికి వచ్చాను. అవును, ఆయన తొడగొడితే ఏమవుతుందో అదేదో సినిమాలో ఆ విలన్ కి చెప్పాడు కూడా. చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్ కే గుండాకి చస్తావురా నువ్వు. మరి ఇప్పుడు రియల్ లైఫ్ లో మళ్ళీ తొడగొట్టాడు. పోయినసారి అదే 2009లో కొట్టిన తొడ తెలుగుదేశానికి ఏమిచ్చిందో తెలియదు, కానీ బాలయ్యకు మాత్రం చెప్పలేనంత నొప్పి కలిగించిందని చెప్పొచ్చు. సౌండ్ రాలేదు, కానీ ఎర్రగా కొట్టుకున్న ప్రాంతం మొత్తం కందిపోయి ఉండాలి. బాలయ్య దెబ్బకు 2009 ఎన్నికల్లో రీసౌండ్ ఇచ్చుకుంటూ తెలుగుదేశం పవర్లోకి వచ్చేస్తుందనుకున్న వాళ్ళంతా కంగు తిన్నారు. ఈసారి కూడా మన మాస్ బాలయ్య అదే దరువును నమ్ముకోవడంతో ఆ సెంటిమెంట్ మనకు అచ్చిరాదనుకునే టీడీపీ పోరగాళ్లు బెంబేలెత్తిపోతున్నారు. అయినా సరే మన బాలయ్య వాటిని బేఖాతరు అనుకుంటూ తొడచరిచేయడం, దానికి చప్పట్లు ఇలలు పడిపోవడం జరిగిపోతూనే ఉన్నాయి. రెండో రోజు కూడా ఈ సంబరాలు సందడిగానే సాగిపోయాయి. ఎందుకు చేయకుండా తప్పకుండా నేను చెప్పాక పార్టీ అధిష్టానం ఎలా చెప్తే నేను ప్లస్ ఇలా డిస్కషన్స్, మాకు ఇంటర్నల్ డిస్కషన్స్ ఉంటాయి. బాలయ్య ఫ్యాన్స్ కు నచ్చినా నచ్చకపోయినా ఇక్కడో విషయాన్ని ముచ్చటించుకోవాల్సిందే. చిరంజీవి బాలయ్య ఇద్దరు సినిమాల్లో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలే. ఇద్దరికి సినిమా హీరోలుగా కంటిన్యూ అయ్యే సగటు ఏజ్ కూడా దాటిపోయింది. ఒకప్పుడు ఎన్టీఆర్ 50-60 వచ్చిన సినిమాల్లో హీరోగా నటించారు. ఇప్పుడు ఆ తరం ప్రేక్షకులు లేరు. వయసుకు తగ్గ వేషాలు వేసుకుని నటించే అక్కినేని స్వభావం వీళ్ళది కాదు. అటువంటి వేషాలేస్తే మా ఫ్యాన్స్ ఒప్పుకోరంటూ వాళ్ళు సైడ్ ఇచ్చుకుంటారు. అందుకే చిరంజీవి 2 ఏళ్ల క్రితమే పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చుకుంటే ఇప్పుడు బాలయ్య ఎంటర్ అయిపోయారు. మొన్న మధ్య ఇచ్చిన హిట్స్ తో బాలయ్య మంచి మూడ్ లో ఉంటే, చిరంజీవి మాత్రం తన 150వ సినిమాలో వీర లెవెల్లో నటించేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఏదో ఒక ఇంద్ర లాంటి సందేశాత్మక యాక్షన్ ఓరియంటెడ్ సినిమాకు స్కెచ్లు వేసుకుంటున్నారు. తన పొలిటికల్ ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేసుకుపోతున్నారు. కాకపోతే 2-3 ఏళ్ల నుంచి జనాల్లో తిరిగి స్పీచ్లు ఇస్తున్నా వాటిలో మాత్రం కావలసిన పంచ్ ఉండకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. చిరంజీవి బాలయ్యల్లో వైఎస్ ఎన్టీఆర్ల స్పీచ్ల్లో ఉన్నంత పవర్ పంచ్లు కనిపించవు. కంటెంట్ డెలివరీ రెండూ ముఖ్యమే. అటువంటి విషయం భావ ప్రకటన చిరు బాలయ్యల్లో కనిపించవు. అప్పుడప్పుడు వదిలిన సినిమా స్టైల్ డైలాగులు, తొడగొట్టి మీసాలు మెలియేయడాలకు మాత్రం మాస్ కొట్టే చప్పట్లు, వేసే విజిల్స్ తప్ప అక్కడ ఏమీ ఉండవు. బాలయ్య విశాఖలో సోమవారం ఏకరువు పెట్టిన లోకల్ సమస్యలకు జనం నుంచి వచ్చిన రెస్పాన్స్ బాగానే ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ఆయన స్పీచ్ తెరపైకి మాత్రం వెళ్లాల్సిందే. సినిమాల్లో డైలాగ్ డెలివరీకి ఇచ్చే ప్రాధాన్యాన్ని ఈ ఇద్దరు నటులు నిజ జీవితంలో పబ్లిక్ మీటింగుల్లో అలవర్చుకోవటం అత్యవసరం. ఈ అనుభవం చిరంజీవికి తన 2 ఏళ్ల రాజకీయ జీవితం నేర్పించే ఉండాలి. ఇక జూనియర్ ఎన్టీఆర్ అనబడే తారక్ పోయినసారి పబ్లిక్ మీటింగుల్లో వదిలిన పంచ్ డైలాగులు అక్కడి జనాల చెవుల్లో ఇంకా రింగుమంటూనే ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు చేసే అవినీతికి, అక్రమాలకి, అరాచకాలకి అంతుపంతు లేకుండా పోతుంది. మన రాష్ట్రం, మన ఆత్మగౌరవం, తెలుగు ప్రజలైన మనం వారి కోరల కింద నలిగిపోతున్నాం. అనర్గళమైన జూనియర్ స్పీచ్ ఈసారి తెలుగుదేశం వైపు నుంచి వినిపిస్తుందో లేదో అంటూ మొన్నటికి మొన్న బాలయ్య చెప్పిన మాటలు ఇప్పటికే నందమూరి వంశం మొత్తం చంద్రబాబు వెనకే ఉండకపోవచ్చనే అనుమానాలకు ఊతమిచ్చినట్లయింది. ఎవరిష్టం వాళ్ళదండి. ఎవరు సేవ్ చేయాలనుకుంటున్నారు అంటే అది ఎలక్షన్లు అప్పుడే కాదు, ఎప్పటికీ ఎప్పుడైనా ఎటువంటి అవసరం ఉన్నా మనం కనబడాలి, జనంలో కనబడి మనం సేవ అందించాలి తప్పితే ఎవరిష్టం వాళ్ళది. సో ఎలక్షన్ టైంలో ఎన్టీఆర్ ని చూడొచ్చు అనమాట. చూడొచ్చు, చూడకపోవచ్చు. మొత్తం మీద బాలకృష్ణ తన రాజకీయ జీవితానికి ఎన్నికలకు 2 ఏళ్ల ముందే అడుగులేయడం, తొలి దశలోనే చిరంజీవి మీదకు దూకుడుగా వెళ్లడం ఖచ్చితంగా ఆసక్తికరమైన రాజకీయ పరిణామమే.
రాబోయే రోజుల్లో అందుకు ధీటుగా చిరంజీవి కూడా స్పందించే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఈ పరిణామాలు ఇలా ఉంటే ఇక జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్లు మాత్రం రాజకీయాలకు దూరంగా తమ సినిమాలతో తల మునకలై ఉన్నారు. ఏదేమైనా మన రాష్ట్ర రాజకీయాలకు సిల్వర్ స్క్రీన్ కు ఉన్న సంబంధాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. డబ్బాల్లో గులకరాళ్లు మోగుతూనే ఉన్నాయి. స్పీచ్ థెరపిస్టులు కావాలను.